గుడ్ మార్నింగ్, నమస్తే టు ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ టీచర్. ఈరోజు 30th మార్చ్ 2025. ఫస్ట్ ఈరోజు ఉగాది సందర్భంగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అండ్ రేపు రంజాన్ శుభాకాంక్షలు. సో ఉగాది అండ్ రంజాన్ శుభాకాంక్షలు మన శ్రోతలకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిస్క్లైమర్, ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఎ సెబీ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ మీద గుర్తించండి. స్మాల్ అడ్వైజ్. సో ఆల్వేస్ కీప్ 50% క్యాష్. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే పెట్టుబడిని ఒకసారి పెట్టేస్తారు. అట్లా కాకుండా స్టాక్ మార్కెట్లో, ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఏమైతుందో తెలియదు కాబట్టి మనం 50% పెట్టాలి, 50% రిజర్వ్ ఉంచుకోవాలి. ఒకవేళ మనకు మంచి షేర్, కొన్న షేర్ మంచి అయితే తగ్గినప్పుడు దాన్ని యావరేజ్ చేసుకోవడానికి కాదు, అంతకన్నా మంచి షేర్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. స్టాక్ మార్కెట్ రోజు కూడా మంచి అవకాశాలు కల్పిస్తుంది. కాబట్టి 50% క్యాష్ ఉండాలని నా ఆలోచన గుర్తించండి. అండ్ ఒక చిన్న వినపమ, ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రిప్షన్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో మనం ప్రతిరోజు మనం వివిధ పత్రికల నుంచి వచ్చిన వార్తలకు, ముఖ్యంగా ఫండమెంటల్ కంపెనీ వార్తలు ఇవ్వడం జరుగుతుంది. దానిపై టెక్నికల్ అనాలిసిస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వార్త మూలంగా మన మండే అంటే మంగళవారం నాడు మన షేర్స్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ప్రతి వార్తను బట్టి కూడా షేరు యొక్క కంపెనీ మనకు దానికి యొక్క ప్రభావం చూపి అది షేర్ పెరిగే అవకాశం ఉంటుంది. బట్ అది ఒకరోజు కాకుండా మనం టెక్నికల్ చూడాలి, అది ముందు పెరుగుతుందా లేదా అనేది టెక్నికల్ అనాలిసిస్ ద్వారా తెలుస్తుంది. సో మీరు టెక్నికల్ అనాలిసిస్ కూడా గమనిస్తారని నేను భావిస్తున్నాను. సో ఈనాడులో గేల్ గురించి ఒక వార్త వచ్చింది. గేల్ దానికి యొక్క టారిఫ్ మూలంగా దానికి ఇన్కమ్ పెరిగిపోతున్న వార్త వచ్చింది. గవర్నమెంట్ ఒక పెండింగ్ ఉంది. ఒకవేళ టారిఫ్ ఏమిటే గ్యాస్ మీద టారిఫ్ ఇస్తే దానికి ఇన్కమ్ అండ్ రెవెన్యూ వచ్చే అవకాశం ఉంది. సో మన ఫ్రైడే నాడు మన ఎండి ఆఫ్ ది గేల్ కూడా దాన్ని కన్ఫర్మ్ చేశారు. సో దీని మూలంగా 3,000 crores రావడానికి అవసరం వస్తుంది. అది ప్రతి ఇయర్ అనేది చెప్తుంది. కాబట్టి మన గేల్ అండ్ మంగళవారం నాడు పెద్ద లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది. అండ్ పెట్టడానికి కూడా అవకాశం ఉంది. మనం దాన్ని ఒక రీల్ కూడా ఇచ్చాము. మొత్తానికి ఫండమెంటల్ కంపెనీ గుర్తించండి. అండ్ ఆంధ్రజ్యోతిలో గోల్డ్ మరో ఆల్ టైమ్ రికార్డ్ అని వచ్చింది. సో దీని మూలం కూడా గోల్డ్కి సంబంధించిన షేర్స్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అది గుర్తించండి. బిజినెస్ స్టాండర్డ్లో అశోక్ ల్యాండ్ మీద ఒక వార్త వచ్చింది. అది డిఫెన్స్ నుంచి సుమారు 7 crores యొక్క ఇండియన్ ఆర్మీ నుంచి బస్సెస్ నుంచి ఆర్డర్ వచ్చినట్టు. సో అశోక్ ల్యాండ్ కూడా ప్రసాద్ చెప్తున్నా, ఇది కూడా మంచి ఫండమెంటల్ కంపెనీ. అప్పుడప్పుడు కొన్ని కారణంలో తగ్గిపోతుంది. మన రీసెంట్లీ హిందూసైండ్ బ్యాంకు మూలం కూడా కొంచెం తగ్గింది. ఎందుకంటే దాని గ్రూపు హిందూసా గ్రూపులు కాదు కాబట్టి అలా అవుతుంది. బట్ ఫండమెంటల్ కంపెనీ, దాన్ని గుర్తించండి. అలైన్మెంట్ ప్రకారము ఆస్ట్రాడియం హాస్పిటల్, ఇది కూడా అప్పుడప్పుడు ట్రెండింగ్లో వస్తుంది. ఇది కూడా ఫండమెంటల్గా తయారైంది. ఇది కూడా ఒక మంచి షేర్గా గుర్తించండి. బిజినెస్ లైన్ ప్రకారము ఇండియన్ హోటల్స్ మీద ఒక వార్త వచ్చింది. అది సుమారు 4,500 rooms 30 years నెక్స్ట్ ఇయర్లో యాడ్ కాబట్టిన వార్త వచ్చింది. ఇండియన్ హోటల్స్ అనేది మన టాటా గ్రూప్కి సంబంధించింది. సో ఈ షేర్ రేటు పెరిగినా కానీ దాన్ని తగ్గినప్పుడు యావరేజ్ చేసుకోవడానికి బాగా వీలవుతుంది. అది గుర్తించండి. అండ్ ఎకనామిక్స్ టైం ప్రకారము బుల్లిష్ షేర్ కింద సియుబి అంటే సిటీ యూనియన్ బ్యాంకు అండ్ ఐజిఎల్ గ్యాస్ రెండు కూడా ట్రెండింగ్లో ఉంది. ఇవి కూడా గత 2 రోజులు కంటిన్యూ పెరుగుతుంది. బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి సో దీన్ని మనం టెక్నికల్ చూద్దాము. సో ఐజిఎల్ మొత్తానికి ఫండమెంటల్ కంపెనీ. సిటీ యూనియన్ బ్యాంక్ అనేది మధ్యతరగతికి సంబంధించింది. అది బుల్లిష్ ఉన్నప్పుడే తీసుకోవాలి, లాభంలో అమ్ముకొని తర్వాత బయటపడాలి అని నా యొక్క ఆలోచన. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం భారత్ ఫోజ్ మీద ఒక వార్త వచ్చింది. అది ఒక మన మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ నుంచి డీల్ పెట్టుకున్నట్టు వార్త వచ్చింది. అది గుర్తించండి. అండ్ స్టాక్ ఎడ్జ్ ప్రకారం మన ట్రెండింగ్ షేర్ కింద సుమిటోమో కెమికల్స్ ఉంది. ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ సుమిటో కెమికల్స్, అది గుర్తించండి. అండ్ సిఎన్బి ఐటీఎం ప్రకారం ఇర్కాన్ ఇంటర్నేషనల్కు 870 crores మన మధ్యప్రదేశ్ రైల్వే ప్రాజెక్ట్ నుంచి ఆర్డర్ వచ్చిన వార్త వచ్చింది. సో ఇది కూడా టెక్నికల్గా మనం చూద్దాం. ఇప్పుడు వీటి యొక్క టెక్నికల్ చూద్దాము. సో టెక్నికల్ చార్ట్ మూలంగా మనకి ఏం ఏర్పడుతుందంటే అది స్థిరంగా ఉందా, బలంగా ఉందా, స్ట్రాంగ్ ఉందా అని ఏర్పడుతుంది. అండ్ పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా అని మనం చూడడానికి వీలవుతుంది. సో ఇక్కడ కొద్దిగా చిన్నగా టెక్నికల్ నాలెడ్జ్ మనకు అవసరం అవుతుంది. ఆ నాలెడ్జ్ని ఉపయోగించుకోవాలా, నాలెడ్జ్ని నేర్చుకోవాలా. సో ఇక్కడ ఇవి క్యాండిల్స్ ఉన్నవి, వీటి యొక్క స్థితిని బట్టి వీటి పెరుగుతుందో తగ్గుతుందో చెప్పచ్చు. సపోజ్ ఇప్పుడు మనం ఇక్కడ ఈరోజు గేల్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఇక్కడ చూస్తే కంటిన్యూ పెరిగిన తర్వాత రెడ్ క్యాండిల్ తగ్గింది, మరి పెరుగుతుంది. అట్లా కాక ఇక్కడ రెండు ఇండికేటర్స్ నేను వాడుతున్నాను. అది నాకు నచ్చిన ఇండికేటర్స్. ఒకటి RSI రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్, రెండవది మూవింగ్ యావరేజెస్. ఎప్పుడైతే షేరు ఈ 4 మూవింగ్ యావరేజెస్ అంటే 20 days, 50 days, 100 days, 20 days పైన షేర్ ఉంటుందో అది కంప్లీట్ ట్రెండింగ్గా ఉన్నట్టు, పాజిటివ్ ఉన్నట్టుగా గుర్తించండి. ఎప్పుడైతే తగ్గుతున్న కొద్దిగా మనం కొద్దిగా ఎగ్జిట్ అని కావాలి, లేదంటే వేసి చూసి
మరి పెరిగినప్పుడు అమ్మడానికి ప్రయత్నం చేయాలి. అట్లనే ఈ ఆర్ఎస్ఐ కూడా 45 అబౌవ్ ఉంటే ఇది 0 to 100 ఉంటుంది. సో అబౌవ్ 45 ఉంటే ట్రెండింగ్లో ఉన్నట్టు, బిలో ఉంటే డౌన్ ఫాల్ అన్నట్టు ఇవి రెండు గమనించాలి. సో గేల్కు చూస్తే గేల్ కోసం 183 రూపీస్ ఉంది. ఇది లోయెస్ట్ 151 పోయింది, హైయెస్ట్ 246 పోయింది. సో ఇది ఇప్పుడు ట్రెండింగ్లో ఉందని చెప్పచ్చు, ఎందుకంటే ఆర్ఎస్ఐ 66 ఉంది అండ్ ఇది ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ క్రాస్ అంది. ఒక 200 మూవింగ్ యావరేజ్ ఎప్పుడైతే 187 183 ఉంది కాబట్టి ఎప్పుడైతే 187 క్రాస్ అవుతుందో ఇది మంచి ట్రెండింగ్ ఉంది కాబట్టి ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఇది కూడా ఇప్పుడు ఈ లెవెల్ తీసుకోవచ్చు. ఎప్పుడైతే 187 క్రాస్ అవుతుందో దగ్గర 190 పోయే అవకాశం ఈ షేర్లో కనిపిస్తుంది. సో ఫండమెంటల్ కంపెనీ గుర్తించారు. గోల్డియం షేర్ ఇచ్చినాము. ఇది కనుక గోల్డ్ పెరుగుతుంది కాబట్టి షేర్ పెట్టడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం 375 రూపీస్ ఉంది, లోయెస్ట్ 143 రూపీస్, హైయెస్ట్ 569, హైయెస్ట్ చాలా దూరం ఉంది. బట్ మన ఆర్ఎస్ఐ ప్రకారంగా వీక్ అని చెప్పవచ్చు. ఇక్కడ 30-40 ఉంది, 45 క్రాస్ కావాలి. సో ఇది ఆల్మోస్ట్ కంటిన్యూగా 6 days 7 days నుంచి తగ్గింది. బట్ ఈ వాతం బట్టి పెరగచ్చు, మళ్ళీ తగ్గడానికి అవకాశం ఉంది. బట్ ఇందులో ఎక్స్పోజర్ తీసుకోవాలంటే 428 క్రాస్ అయిన తర్వాత తీసుకుంటేనే పెరగడానికి అవకాశం ఉంటుందిగా గుర్తించండి. ఎందుకంటే అక్కడ మూవింగ్ యావరేజ్ 409 లేదా 410 క్రాస్ కావాలి, అప్పుడే ఇలా మూమెంట్ వచ్చే అవకాశం ఉంది, లేదంటే డౌన్ ఫాల్ అయ్యే అవకాశం ఉంది, గుర్తించండి. సో ఇక్కడ మన లెవెల్స్ బట్టి ఉండాలి. లేదంటే ఇలాంటి షేరు ఇది పర్వాలేదు ఫండమెంటల్ కంపెనీ ఇలాంటి షేర్ను 100 షేర్లు ఇచ్చిన బదులు 20 చొప్పున పీస్ మీద తీసుకుంటే కొద్దిగా మన వాల్యూను సేవ్ చేసినట్టు అవుతుంది. రెండోది ఇది అశోక్ లేలాండ్ ఇది ఫండమెంటల్ కంపెనీ 204 రూపీస్ ప్రస్తుతం రేటు అండ్ లోయెస్ట్ 166, హైయెస్ట్ 265. ఇది కూడా టెక్నికల్ కొద్దిగా వీక్ అయింది. మన ఇండస్ట్రియల్ బ్యాంక్ మూలంగా కొద్దిగా తగ్గింది. ఇప్పుడు ప్రస్తుతం 44 ఉంది, 45 కావాలి. ఇప్పుడు మీరు చూసిన తర్వాత కంటిన్యూగా పెరిగిన తర్వాత 3 days తగ్గింది, నిన్న కూడా కొద్దిగా తగ్గింది, అంటే ఫ్రైడే నాడు. బట్ ఇది టెక్నికల్గా ఇంప్రూవ్ కావాలంటే మన 215 క్రాస్ అయితే ఇలా మంచి మూమెంట్ ఉంది. ఫండమెంటల్ కంపెనీ కాబట్టి కొద్దిగా లెవెల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ కూడా ఫండమెంటల్ కంపెనీ. ఇది కూడా మాటిమాటికి మన ట్రెండింగ్లో వస్తుంటుంది. ఇది తగ్గడం పెరగడం. ఇది ప్రస్తుతం 483 ఉంది, లోయెస్ట్ 311, హైయెస్ట్ 558. ఇది బాగుంది, సూపర్ అని చెప్పుకోవచ్చు. మన టెక్నికల్ ప్రకారం 73 ఉంది, ఆల్మోస్ట్ ఓవర్ బాటర్స్లో. ఇక్కడ మీరు చూసి కూడా కంటిన్యూ పెరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ 200 మూవింగ్ యావరేజ్ 446 క్రాస్ అయ్యి 483 ఉంది, కంప్లీట్ ట్రెండింగ్లో ఉంది, అది గుర్తించండి. బట్ ఇది నేను హైయెస్ట్ 505 తగ్గింది. ఇది 504 క్రాస్ అయితే ఇంకా మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ సిటీ యూనియన్ బ్యాంక్ ట్రెండింగ్లో వచ్చింది ప్రస్తుతం, ఎందుకంటే ఇప్పుడు 157 ఉంది, లోయెస్ట్ 130, హైయెస్ట్ 187. ఇది ట్రెండింగ్ ఎందుకంటే 50 ఉంది. ఇక్కడ మేము ఆల్మోస్ట్ కంటిన్యూ పెరిగిన తర్వాత మళ్ళీ తగ్గడం అయింది. బట్ ఇది మూవింగ్ యావరేజ్ ఎప్పుడైతే 163 క్రాస్ అవుతుందో అప్పుడే ఇలా మూమెంట్ వచ్చే అవకాశం ఉంది, గుర్తించండి. నెక్స్ట్ ఐజీఎల్ ప్రస్తుతం 203 ఉంది, లోయెస్ట్ 153, హైయెస్ట్ 285. ఇది టెక్నికల్గా ఆర్ఎస్ఐ బాగుంది, 60 ఉంది. ఇది ఆల్మోస్ట్ ఇట్లా కంటిన్యూగా పెరగడం స్టార్ట్ 4th మార్చ్ నుంచి ఇక్కడ 2 రోజులు తగ్గి మళ్ళీ 2 రోజులు పెరుగుతుంది. అండ్ మన ఫ్రైడే నాడు కూడా 8 రూపీస్ పెరిగింది. బట్ ఇది ఒక 20, 50 అండ్ 100 days మూవింగ్ యావరేజ్ క్రాస్ అయింది. బట్ 200 మూవింగ్ యావరేజ్ వచ్చి ఇక్కడ ఇప్పుడు 203 ఉంది కాబట్టి 212 క్రాస్ అయితే ఇలా ఎక్కువ అమౌంట్ వచ్చే అవకాశం ఉంది. ఫండమెంటల్ కంపెనీ కాబట్టి షిప్ మెథడ్లో కొద్దిగా ఈ షేర్ని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ భారత్ ఫోర్జ్, ఈ డిఫెన్స్కు సంబంధించిన మన ఆర్డర్ వచ్చిన వార్త వచ్చింది. ప్రస్తుతం 1,169, లోయెస్ట్ 1,002, హైయెస్ట్ 1,804. టెక్నికల్గా కూడా ఆర్ఎస్ఐ బలంగా ఉంది, 57 ఉంది. ఇది మీరు కంటిన్యూగా ఇక్కడ పెరిగిన తర్వాత 3.5 రోజు నుంచి కొద్దిగా అడ్జస్ట్ అయింది. మన ఫ్రైడే నాడు 10 రూపీస్ పెరిగింది. బట్ ఇది మూవింగ్ యావరేజ్ క్రాస్ అంటే 100 అండ్ 200 మూవింగ్ యావరేజ్ క్రాస్ కావాలి. 100 అంటే 1,262 లేదా 1,080 క్రాస్ అయితే కానీ ఇలా ఎక్కువ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది, అది గుర్తించండి. నెక్స్ట్ సుమిటోమో కెమికల్స్, ఈ ఫండమెంటల్ కంపెనీ 560 ఉంది, ప్రస్తుతం రేటు 350, లోయెస్ట్ హైయెస్ట్ 628. ఆల్మోస్ట్ టెక్నికల్గా ఉంది, సూపర్గా ఉందని చెప్పొచ్చు. 72 ఉంది. ఇది మీరు చూడండి మూవింగ్ యావరేజ్ ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ ఇక్కడ క్రాస్ అయింది. 508 నుంచి క్రాస్ అయిన తర్వాత కంటిన్యూ పెరుగుతుంది. మొన్న అయితే ఫ్రైడే నాడు 30 రూపీస్ పెరిగింది. సో కంప్లీట్ ట్రెండింగ్ ఉంది, పాజిటివ్గా ఉంది, అని గుర్తించండి. ఇర్కాన్ ఇంటర్నేషనల్ మంచి ఫండమెంటల్ కంపెనీ, కొన్ని కారణాలుగా ఇది బాగా తగ్గింది. ఆల్మోస్ట్ 50% అయింది. రేటు 156 ప్రజెంట్ రేటు, లోయెస్ట్ 134, హైయెస్ట్ 351, ఆల్మోస్ట్ కింద నుంచి 50% అయింది. బట్ ఫండమెంటల్ కంపెనీ ఈ రేటు దీన్ని ఎటువంటి సందేహం లేకుండా తీసుకొని కొద్ది రోజు ఓడియాలి, కొద్దిగా బయింగ్ ఇంట్రెస్ట్ రావాలి. ఆర్ఎస్ఐ కూడా ఇంప్రూవ్ అవుతుంది, 48 అంటే 45, మినిమం 45 ఉండాల్సింది 48 ఉంది.
ఇది కంటిన్యూగా మీరు చూస్తే పెరిగింది, మళ్ళీ గత 2 రోజులు తగ్గింది. బట్ ఇక్కడ మూవింగ్ ఆవరేజెస్ ఉన్నాయి. ఎప్పుడైతే 168, 185 అండ్ 200 ఈ 3 క్రాస్ అయితే కానీ వీటిలో ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. సో ఫండమెంటల్ కంపెనీగా దీన్ని గుర్తించండి. నెక్స్ట్ ఇండియన్ మోటార్స్. సో ఇండియన్ మోటార్ టాటా గ్రూప్కి సంబంధించింది. ప్రస్తుతం 787, లోయెస్ట్ 506, హైయెస్ట్ 894. టెక్నికల్ కూడా పర్వాలేదు చెప్పుకోవచ్చు, 52 ఉంది. మన మూవింగ్ ఆవరేజ్ కూడా ఆల్మోస్ట్ కంటిన్యూ పెరిగిన తర్వాత 4 days నుంచి తగ్గింది. బట్ ఇది ఆల్మోస్ట్ మూవింగ్ ఆవరేజ్ దగ్గర ఉంది. 783కి పైన ఉంది, 787. సో ఎప్పుడొకటి ఇది 764 వరకు అయితే 750 వరకు ఉంటుందో ఇలా మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఇది పెరగడానికి వార్త వచ్చింది కాబట్టి పెరగడానికి అవకాశం ఉంది. సో ఇలా మన ప్రతి షేర్ను కూడా దాని యొక్క ఫండమెంటల్ అండ్ టెక్నిక్ ఆధారంగా మనం ట్రేడింగ్ చేస్తే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో దీనికి మీకు మన టుడే మిర్రర్ అనే రోజు చూడడం అలవాటు మీరు చేసుకుంటే కొద్దిగా టెక్నికల్ వాల్యూ అండ్ ఫండమెంటల్ చేసుకుని మీకు తెలిసే అవకాశం ఉంటుంది. సో మీ అందరికీ ఒక రిక్వెస్ట్, ముగించే ముందు సబ్స్క్రిప్షన్ చేసుకొని లైక్ చేసుకొని మరో సబ్స్క్రిప్షన్ భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిర్రర్.